హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను మన రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, అంటే ఆర్ట్స్ కాలేజ్ నుండి సెంట్రల్ జైల్ పక్కన పెట్రోల్ బంక్ ఉంటుందండి, అక్కడి వరకు కూడా ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ అన్నది జరుగుతుందండి. ఇక్కడున్న పిక్స్ చాలా బాగున్నాయండి. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు వేసినవో లేకపోతే ఇంట్లో చేసినవో ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా వచ్చి అంటిస్తారని చెప్పి ఒక స్టాల్ అన్నది విడిగా వదిలేశారండి. వాళ్ళు సరదాగా అంటించుకుని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి. కానీ ఇక్కడ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకరు పెన్ పెయింట్ అయితే, ఒకరు పెన్సిల్ పెయింట్, ఇంకొకటి అయితే కలర్ పెయింట్, అయితే ఆయిల్ పెయింట్లని అన్ని రకాల పెయింట్లు ఉన్నాయండి. అదే కాదండి, ఇంకా ఇక్కడ బొమ్మలు అంటే కొంచెం మైనంతో చేసిన బొమ్మలు లాంటివి ఉంటాయి కదా, అవి ఐరన్తో చేసినవి, ఇవైతే చాలా బాగున్నాయండి. పిల్లలు అయితే చూసి చాలా ఎంజాయ్ చేశారు ఈ ఐటమ్స్ అన్నీ కూడా. ఇవి వాళ్ళు సొంతంగా తయారు చేసినవి అంటండి. ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క నెంబర్ ఉంది, చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు అయితే ఇక్కడికి వచ్చి పిక్స్ కూడా తీసుకున్నారు. ఇదిగోండి, మా పిల్లలు ఇద్దరు కూడా తీసుకున్నారు. చాలామంది పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఇవే కదండి మనకి కోనసీమ ఫేమస్ అయిన స్వీట్లు, అంటే పూతరేకులు కావచ్చు, లేదంటే కాకినాడ కాజాలు కావచ్చు, ఇవేంటి ఇంకా నేత బట్టలు ఉంటాయి కదా, పట్టు బట్టలు కానీ నేత బట్టలు కానీ, అవి నేత చీరలు, ఇవన్నీ కూడా అంటే హ్యాండ్మేడ్ అండి. అంతా కూడా హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో ఇక్కడ స్టాల్స్లో పెట్టారండి. మనం కావాలంటే తీసుకోవచ్చు కూడా ఇక్కడ. ఇంకా డ్యాన్స్, వాళ్ళ కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ అండి ఇది మా గురువు గారు శ్రీనివాస శర్మ గారండి. ఆయన స్టూడెంట్స్ అంటే మా జూనియర్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి డ్యాన్సులు కూడా చేశారండి. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ పక్కనేనండి కాలేజ్ వచ్చి, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ. ఈ వాళ్ళు కూడా క్లాసికల్ డ్యాన్స్లు అవి కూడా పర్ఫామ్ చేశారండి. ఇదే కాకుండా ఇంకా వేరే కాలేజీల నుంచి వచ్చిన వాళ్ళు ఫోక్ డ్యాన్స్లు అవి కూడా చేశారు. చూసారు కదండి, ఇవి డైరెక్ట్ బొమ్మలా కాదు, మనుషుల్లా ఉన్నారు, అంత బాగున్నాయండి. ఫినిషింగ్ అంతా కూడా ప్రతిదీనండి. అంటే మనకి మామూలుగా హీరోలు, ఫేమస్ అయిన హీరోలు హీరోయిన్లే కాదండి, ఇంకా మనకి డొక్కా సీతమ్మ గారు ఏంటి, ఇంకా అంటే మనకి నార్మల్గా ట్రెడిషనల్ ట్రెండ్ రెండు కలిపి ఉన్నాయండి ఇక్కడ. ఇదే కాకుండా లైవ్గా ఇక్కడ మనకి పెన్సిల్ తోటి పెయింట్లు వేస్తున్నారండి, మనుషులను కూర్చోబెట్టి. దీనికి ఛార్జ్ చేస్తారండి, కానీ చాలా బాగా ఇస్తున్నారు. అవే కాకుండా మామూలుగా మనకి మట్టితో చేసే బొమ్మలు అవి ఉంటాయి కదా, కొయ్య బొమ్మలు, అవి ఆ పెయింట్లు కూడా ఉన్నాయండి. అవి అయితే చాలా బాగున్నాయండి. ప్రతిదీ కూడా యూనిక్ అండి. ఒక్కొక్క పెయింట్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నాకు పెయింట్ల మీద అంత అవగాహన లేదు, కానీ ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి. డైరెక్ట్గా వస్తే మీరు ఇంకా బాగా చూస్తారు, అంత బాగున్నాయండి. మీరు కూడా వెళ్ళి చూసుంటే కనుక కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.